భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము వేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీ వెంకటేశ్వరునకు సాటి రాగల దేవుడు భూత భవిష్యత్ కాలాల్లో ఉండబోడు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నందకాంశ సంభూతుడై జన్మించి శ్రీనివాసుని దుష్టశిక్షణ శిష్టరక్షణ లీలల్ని మహిమల్ని తెలుపుతూ శ్రీ వెంకటేశ్వరుని భక్తి ప్రచారోద్యమ లక్ష్యంతో ఆనందనిలయుని అనుగ్రహాన్ని తాను సంపూర్ణంగా పొంది భక్తులందరికీ కూడా పొందాలని దేవుడు మెచ్చునట్లుగా లోకము మెచ్చునట్లుగా త్రికరణ శుద్ధిగా శ్రీ వెంకటేశ్వరునిపై పదాలను అల్లి ప్రచారం చేసిన తరించిన హరి సంకీర్తనాచార్యుడు శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నిపా భక్తుల పాలటి కొంగు బంగారమైన కోనేటి రాయునికి నిత్యము జరిగే సుప్రభాతం మొదలుపెట్టి ఏకాంత సేవ వరకు జరిగే కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని శ్రీ స్వామివారి వైభవాన్ని గురించి కీర్తనలుగా భక్తలోకానికి అందించిన భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు లోకానికి అందించి తరించినటువంటి పరమ భాగవతోత్తములు. ఈయన వైశాఖ శుద్ధ పౌర్ణిమ విశాఖ నక్షత్రంలో క్రీస్తు శకము 1408వ సంవత్సరం మే నెల 9వ తేదీన 3 గ్రహాలు ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఉండగా నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు నందకాంశ సంభూతునిగా జన్మించినారు. 5వ ఏటనే అన్నమయ్యకు ఉపనయన సంస్కారాన్ని నిర్వర్తించినారు తల్లిదండ్రులు. ఒకనాడు పశువులకు మేతకు గడ్డిని కోసుకురావడానికి వెళ్ళి పరపరామని కోస్తూ ఉండంగా ఎడమ చేతి వేలు తెగి రక్తం కారుతూ ఉండంగా బాధపడుతూ ఉండంగా భజనలు చేసుకుంటూ తిరుపతి యాత్రకు బయలుదేరుతున్నటువంటి భక్త బృందం ఆయన కంట కనబడింది. అంతే,
తనకు తెలియకుండానే, తన ప్రేరణ లేకుండానే అడుగులు ముందుకు సాగి వారిలో ఒకడుగా శ్రీహరిని కీర్తిస్తూ తిరుమల వైపు నడిచినారు. ముందుగా దిగువ తిరుపతి చేరుకుని తిరుపతి గ్రామదేవత గంగమ్మను ముందుగా దర్శించుకున్నాడు. ఆ తర్వాత గోవిందరాజస్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే అదిగో అటు చూడండి, శేషాచల పర్వతం అచ్చంగా పెద్ద పాములాగా పడగలతో ఎంతో అద్భుతంగా ఉన్న తిరుమల కొండను ఎక్కడానికి పూనుకున్నాడు. ఆ ప్రకృతి రమణీయతను సందర్శిస్తూ భగవన్నామం చేసుకుంటూ తన్మయత్వంగా నడుస్తూ ఆ బృందం వారి నుంచి వెనకబడిపోయి వేరుపడిపోయినాడు. ఇక మిగిలింది మోకాళ్ల పర్వతం. కొన్ని మెట్లు ఎక్కంగానే కళ్ళు బైర్లు గమ్మి శోషించి దప్పికతో స్పృహ కోల్పోయినాడు అన్నమయ్య. అప్పుడు అమ్మలగన్నయమ్మ శ్రీ వెంకటేశుని పట్టపురాణి అయిన అలవేలు మంగ అతన్ని లేపి దప్పిక తీర్చి, నాయనా, ఈ తిరుమల క్షేత్రమంతా సాలగ్రామ శిలామయం, అందువల్ల పాదరక్షలతో ఈ కొండ ఎక్కడం మహాపాపం, నీ కాళ్లకున్న జోళ్లను విడిచి చూడు అని చెప్పగా ఆయన అలానే చేసినాడు. చుట్టూ పరికించి చూస్తే సాలగ్రామ శిలామయంగా గోచరించింది ఆయనకు. తల్లి, దయతో నా తప్పును మన్నించి కాపాడవమ్మా అని అమ్మకు నమస్కరించినాడు. అమ్మ అన్నమయ్యకు వడ్డించి కడుపు నిండా తినిపించి స్వామి సన్నిధానానికి దారి చూపించింది. చొచ్చితి తల్లి నీ మరుగు సొంపంగా నీ కరుణా కటాక్షమిట్టిచ్చెదదో నాకు నేడు పరమేశ్వరి, యో అలమేలుమంగా నీ మచ్చికనందు నీ తరుణి మన్నననే నినుగంటిని నా బచ్చన మాటలేమిటికి భ్రాంతి చూడగా వెంకటేశ్వర అంటూ అలివేలు మంగమ్మపై మొదటిసారిగా ఒక 100 పద్యాల శతకాన్ని భక్తితో ఆసువుగా స్తుతించినాడు అన్నమయ్య. అమ్మవారు చూపించిన మార్గంలో మెట్లెక్కుతూ ఆనంద నిలయం చేరుకున్నాడు. ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ ఆది వరాహమూర్తిని దర్శించి స్వామి ఆలయంలో ప్రవేశించి మహాద్వారానికి నమస్కారం చేసి శ్రీభాష్యకారులైన రామానుజాచార్యుల వారిని, యోగా నరసింహస్వామి వారిని, విశ్వక్సేనులను దర్శించి నమస్కరించి బంగారు వాకిలి చెంత నిలిచి నేరుగా ఆనంద నిలయంలో కొలువై ఉండి దర్శనమిస్తున్నటువంటి స్వామివారి యొక్క నిలువెత్తు మూలమూర్తిని దర్శించి సన్నుతి చేసి ప్రణమిల్లి పులకితగాత్రుడై కనులారా దర్శించినాడు అన్నమాచార్యుల వారు. ఆ తర్వాత తిరుమల క్షేత్రంలోని తీర్థాలన్నింటినీ సేవించి ఆయన తరించినాడు. ఇలా ఉండంగా ఘన విష్ణుయతి అనే వైష్ణవ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వప్నంలో సాక్షాత్కరించి అన్నమయ్యకు వైష్ణవ మతాన్ని ప్రసాదించమని ఆదేశించగా విష్ణుయతి స్వామి ఆలయంలోనే తిరుగుతూ ఉన్నటువంటి బాలుడితడే అని స్థిరం చేసుకుని వైష్ణవ మతాన్ని ముద్రాసహితంగా ప్రసాదించినాడు. ఆనాటి నుండి అన్నమయ్య అన్నమాచార్యులై తెలుగువారిని తిరుమలేసిని దరికి చూపించి నడిపించి ఆచార్యులైనాడు. నారాయణసురి లక్కమాంబ దంపతులు అన్నమయ్య లేకపోవడంతో వెతుక్కుంటూ తిరిగి తిరుమల చేరుకున్నారు. శ్రీనివాసుని సన్నిధిలో సంకీర్తనలు గానం చేస్తూ ఉన్న అన్నమయ్యను చూచి స్వామిని ప్రాధేయపడి వేడుకున్నది తల్లి. స్వామివారి ఆదేశం ప్రకారం తల్లిదండ్రులతో కలిసి తాళ్లపాక చేరుకున్నాడు అన్నమాచార్యులు. కొంతకాలానికి అన్నమయ్యకు తిరుమలమ్మ, అక్కలమ్మ అనే కన్యకలతో వివాహం జరిగింది. ఆ తర్వాత అహోబిళ క్షేత్రానికి వెళ్ళి శటగోపముని అనే మహాత్ముని వద్ద వైష్ణవ సాంప్రదాయాన్నంతా అధ్యయనం చేసుకున్నాడు. అటు తర్వాత నరసింహుని, ఇటు వెంకటేశుని అభేదంతో ఉపాసిస్తూ ఉన్న అన్నమయ్యను స్వామివారు ఇక మీదట అంతటా తిరుగుతూ నా తత్వాన్ని అంతటా ప్రచారం చేసిన అనుగ్రహాన్ని అందరికీ పంచిపెట్టు అని ఆదేశించినారు. స్వామివారి ఆదేశం ప్రకారంగా ఎన్నెన్నో వైష్ణవ క్షేత్రాలను సందర్శించి ఆ వేల్పులను తిరుమల వెంకటేశ్వరునితో అభేదాన్ని పాటించి సంకీర్తనలు చేసినారు. తొట్టతొలుత తిరుపతిలో గోవిందరాజస్వామిని దర్శించి కొలిచితే రక్షించే గోవిందుడీతడు, ఇలకు లక్ష్మికి మగడీతడు గోవిందుడు అని కీర్తించినాడు. అనిశము తలచరో అహోబలం అనంత ఫలదం బాహుబలం అని అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని, దేవుని కడపలో వెలిసిన కప్పురపు నవ్వుల కడపరాయుడిని, అలాగే కంభమునందు వెలసిన కదరి నృసింహుని, దుష్టులను భంజించినదివో అని కదరి నరసింహస్వామిని ప్రార్థన చేసినాడు. అలాగే ఒంటిమిట్ట వీరరాఘవుణ్ణి, కలశాపుర హనుమంతుని, విజయనగర ఉగ్ర నరసింహుణ్ణి, విజయనగర రాముణ్ణి, ఉగ్ర హనుమంతుణ్ణి,
వేదాద్రి నారసింహుణ్ణి దర్శించి కీర్తించినాడు. శ్రీరంగ శేషసాయి అయిన శ్రీరంగనాథుని చిన్ని శిశువుగా మర్రాకు తొట్టిలో జోలపాడినాడు. పండరీపురం పాండురంగ విఠలుని, వెలుగోటి చెన్నకేశవుని, నల్లబల్లి చెన్నుడు నాపాలి చెన్నుడు అంటూ నల్లపల్లి చెన్నకేశవుని, ముడియం నారసింహుని, మంగాంబుది హనుమంతుని, ఓగునూతల నారసింహుణ్ణి కీర్తించినాడు. మార్కాపురం చెన్నకేశవుని మహిమాన్వితుడుగా స్తుతించినాడు. ఈ విధంగా తన సంకీర్తనల ద్వారా ఆబాల గోపాలనంతో శ్రీ వెంకటేశ్వరుని యొక్క భక్తి వికాసాన్ని కలిగిస్తున్న అన్నమయ్య కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించి ఉన్నాయి. తర్వాత రెండవ భాగంలో చూద్దాం.